17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ 13 సార్లు ప్లేఆఫ్కు చేరుకుంది. అయితే ఇందులో 2 సార్లు టైటిల్ గెలిచిన ఈ టీం 5 సార్లు ఓటమి పాలై టోర్నీ నుంచి వెళ్లిపోయింది. ఓవరాల్గా 8 సార్లు ప్లేఆఫ్లో కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ 2011లో గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ తొలిసారి 2011లో ప్లేఆఫ్కు చేరుకుంది. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే ఐపీఎల్ 2012లో మరోసారి గంభీర్ సారథ్యంలోనే ప్లేఆఫ్కు చేరిన కేకేఆర్ క్వాలిఫైయర్ 1లో ఢిల్లీ క్యాపిటల్స్ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2014లో గంభీర్ సారథ్యంలోనే ప్లేఆఫ్కు అర్హత సాధించిన కేకేఆర్ ఫస్ట్ క్వాలిఫైయర్లోనే పంజాబ్ కింగ్స్ను 28 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మళ్లీ ఫైనల్లో పంజాబ్ను 3 వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి టైటిల్ని అందుకుంది. ఐపీఎల్ 2016లో మళ్లీ ప్లేఆఫ్కు చేరిన కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2017లో మళ్లీ ప్లేఆఫ్కు చేరిన కేకేఆర్ ఈసారి ఎలిమినేటర్లో సన్ రైజర్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2018లో ప్లేఆఫ్కు చేరిన కేకేఆర్ ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ను 25 పరుగుల తేడాతో ఓడించింది. కానీ రెండో క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపీఎల్ 2021లో మళ్లీ ప్లేఆఫ్కు చేరుకుంది కేకేఆర్. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో క్వాలిఫైయర్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 3 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కానీ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడి రన్నరప్గా సరిపెట్టుకుంది. 2 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ 2024లో కేకేఆర్ మళ్లీ ప్లేఆఫ్కి చేరుకుంది. అయితే ఈ క్వాలిఫైయర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడిస్తుందా లేక గతంలో మాదిరిగానే ఓడిపోతుందా అనేది చూడాలి.